రైట్. సో చలో అండ్ మూవింగ్ ఫార్వర్డ్స్, సెకండ్ చాప్టర్ మనం ఇక్కడ చూడబోయే ఇందులో సెకండ్ చాప్టర్ ఏంటి అని అంటే, సెకండ్ చాప్టర్ ఏంటి అంటే ఫిజియోగ్రాఫిక్ డివిజన్ ఆఫ్ ఇండియా ఆర్ ఫిజికల్ డివిజన్ ఆఫ్ ఇండియా. ఫిజికల్ డివిజన్ ఆఫ్ ఇండియా, ఫిజికల్ డివిజన్ అనండి ఆర్ ఫిజియోగ్రాఫిక్ డివిజన్ అనండి, ఏదైనా సేమే. ఓకే, ఫిజియోగ్రాఫిక్ డివిజన్ ఆఫ్ ఇండియా, ఫిజియోగ్రాఫిక్ ఓకే డివిజన్ ఆఫ్ ఇండియా అనేది చాప్టర్ అబ్బా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ చాప్టర్, చాలా చాలా ఇంపార్టెంట్ చాప్టర్ అండ్ చాలా చాలా పెద్ద చాప్టర్ కూడా, చాలా చాలా పెద్ద చాప్టర్ కూడా ఇది. ఓకే, చాలా చాలా పెద్ద చాప్టర్ కూడా. అయితే మనం ఓకే భయపడాల్సిన అవసరం లేదు. స్ట్రక్ అవుతుందో ఒకసారి ఓకే ఐ విల్ టెల్ టు దెమ్. సో ఒకసారి స్ట్రక్ అవుతుందంట చూడబ్బా, నెట్ కనెక్షన్ లిటిల్ బిట్ పూర్, ఒకసారి చెక్ చేయి. సో ఫిజికల్ డివిజన్ ఆర్ ఫిజియోగ్రాఫిక్ డివిజన్ ఆఫ్ ఇండియా. ఓకే, సో తెలుగులో కూడా చెప్తా మేడం. ఓకే, సో ఐ విల్ ట్రై టు టెల్. ఓకే, వై బికాజ్ ఓకే ఒకసారి ఓకే చెప్తాను, మ్యాక్సిమం చెప్తా చూడండి. సో నేను రేపు క్లాస్ స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ ఒకసారి మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ నేను రాసేది మాత్రం ఇంగ్లీష్లో రాస్తున్నా, మాట్లాడేది అయితే తెలుగులోనే మాట్లాడుతున్నా. ఐ హోప్ యు ఆర్ అండర్స్టాండింగ్ దీస్ థింగ్స్. ఓకే రైట్. ఫిజికల్ డివిజన్ ఆర్ ఫిజియోగ్రాఫిక్ డివిజన్ ఆఫ్ ఇండియా, ఇది ఇంపార్టెంట్ చాప్టర్, ఇది ఇంపార్టెంట్ చాప్టర్, పెద్ద చాప్టర్ కూడా. మొత్తం జాగ్రఫీలో మీకు రెండు పెద్ద చాప్టర్స్ ఉంటాయి. ఇదొకటి, క్లైమేట్ ఆఫ్ ఇండియా ఒకటి, రెండే. ఇది ఫస్ట్ పెద్ద చాప్టర్ ఫిజియోగ్రాఫిక్ డివిజన్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు మీకు చెప్పిందే నేను, ఫిజియోగ్రాఫిక్ డివిజన్ ఆఫ్ ఇండియా అంటే మొత్తం మీరు ఇండియా తీసుకుంటే ఫిజికల్గా ఇండియా ఎలా డివైడ్ అయ్యి ఉంది అని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ హిమాలయాస్, ఓకే నార్థన్ మౌంటైన్ కాంప్లెక్స్ అని అంటాం, లేదా సింపుల్గా హిమాలయాస్, ఇది ఒక ఫిజియోగ్రాఫిక్ డివిజన్ ఆఫ్ ఇండియా. ఆ తర్వాత డెజర్ట్స్, ఇదంతా కూడా డెజర్ట్స్, ఇదొక ఫిజియోగ్రాఫిక్ డివిజన్ ఆఫ్ ఇండియా. ఎడారి, ఓకే. సో అట్లనే ఇది నార్థన్ ప్లేన్స్ ఆఫ్ ఇండియా, ఇదంతా కూడా నార్థన్ ప్లేన్స్ ఆఫ్ ఇండియా, ఇదంతా కూడా నార్థన్ ప్లేన్స్ ఆఫ్ ఇండియా. ఓకే, నార్థన్ ప్లేన్స్ ఆఫ్ ఇండియా ఇదొక ఫిజియోగ్రాఫిక్ డివిజన్. సో ఇదంతా కూడా డెక్కన్ ప్లాట్యూ. ఓకే, సో మిగతా ఓకే రెడ్ కలర్ ఓకే ద బార్డర్స్లో ఓకే ఇది రాస్తున్నది, ఇదంతా కూడా డెక్కన్ పీఠభూమి కిందకి వస్తుంది, ఇదంతా కూడా డెక్కన్ పీఠభూమి. ఓకే, సో ఇది డెక్కన్ ఓకే ది ప్లాట్యూ లేదా డెక్కన్ పీఠభూమి అని అంటాం. రైట్, ఇదొక ఫిజియోగ్రాఫిక్ డివిజన్. సో అట్లనే నార్త్ ఈస్టర్న్ హిల్స్, అట్లనే నార్త్ ఈస్టర్న్ హిల్స్, నార్త్ ఈస్ట్ హిల్స్ ఓకే మనకు ఓకే నార్త్ ఈస్టర్న్ హిల్స్ ఓకే అరుణాచల్ ప్రదేశ్, ఇదొక ఫిజియోగ్రాఫిక్ డివిజన్. అట్లనే మనకేందంటే అలానే మనకేందంటే లైక్ ఓకే వాటగోల్, అలానే మనకేంటి అంటే ఇది ఓకే సో కోస్టల్ ప్లేన్స్. సో ఇదంతా వెస్టర్న్ కోస్టల్ ప్లేన్స్, ఈస్టర్న్ కోస్టల్ ప్లేన్స్, వెస్టర్న్ కోస్టల్ ప్లేన్స్, ఈస్టర్న్ కోస్టల్ ప్లేన్స్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, నేను ఈస్టర్న్ కోస్టల్ ప్లేన్స్ కొంచెం పెద్దగా డ్రా చేస్తున్నా. ఓకే రిచ్, సో ఐఎమ్ ఓకే డ్రాయింగ్ లిటిల్ బిట్ బిగ్గర్. ఓకే, సో ఇవేంటి కోస్టల్ ప్లేన్స్ ఆఫ్ ఇండియా, ఇవేంటి కోస్టల్ ప్లేన్స్ ఆఫ్ ఇండియా, ఇది ఒక ఫిజియోగ్రాఫిక్ డివిజన్. కోస్టల్ ప్లేన్స్ ఆఫ్ ఇండియా ఎల్లో కలర్లో ఉంది, కోస్టల్ ప్లేన్స్ ఆఫ్ ఇండియా, తీర ప్రాంతాలు ఓకే కోస్టల్ ప్లేన్స్ ఆఫ్ ఇండియా. ఓకే రైట్. సో దీంతో పాటు మనకి ఏంటంటే ఐలాండ్స్ ఉంటాయి, ఓకే దీవులు ఉంటాయి. సో ఒకటేమో లక్షద్వీప్, ఇంకోటేమో అండమాన్ నికోబార్ ఐలాండ్స్. సో లక్షద్వీప్ ఓకే అండమాన్ నికోబార్ ఐలాండ్స్, లక్షద్వీప్ ఓకే అండమాన్ నికోబార్ ఐలాండ్స్, ఈ రెండు కలిపితే మనకి ఏంటంటే ఐలాండ్స్ ఆఫ్ ఇండియా, ఈ రెండు కలిపితే మనకి ఏంటంటే ఐలాండ్స్. ఐలాండ్స్ కూడా ఒక ఫిజియోగ్రాఫిక్ డివిజన్. సో ఇట్లా మనకు మొత్తంగా ఫిజియోగ్రాఫిక్ డివిజన్స్ ఆఫ్ ఇండియా అన్నప్పుడు వీటన్నిటి గురించి మనం చూడాల్సి ఉంటుంది. ఫస్ట్ ఓకే ది నార్థన్ మౌంటైన్ కాంప్లెక్స్ ఆర్ హిమాలయాస్, హిమాలయాస్ ఇదొక ఫిజియోగ్రాఫిక్ డివిజన్, మొత్తం హిమాలయాస్. హిమాలయాస్ అంటే ఏంటి? ఓకే హిమాలయాస్ ఎప్పుడు ఫామ్ అయినాయి, హిమాలయాస్ ఫామ్ అవడం వెనుక కారణాలు ఏంటి, ఓకే ఆ ప్రాసెస్ ఏంటి, ప్లేట్ టెక్టానిక్ థియరీ. సో ఏంటి థియరీ రఫ్లీ ఓకే సో అర్థం చేసుకుంటాం. అట్లనే ఏమేం ప్లేట్స్ పీఠభూములు ఓకే కలవడం వల్ల ఈ యొక్క హిమాలయాస్ అనేవి ఫామ్ అయినాయి. ఓకే రిచ్. సో ఇండియన్ ప్లేట్స్, యురేషియన్ ప్లేట్స్. ఓకే సో ప్రస్తుతం హిమాలయాస్ యొక్క ఓకే ది ఫిజియోగ్రాఫిక్ డివిజన్ ఎలా ఉంది అంటే ఇందులో ఏమేమి సెక్షన్స్ ఉన్నాయి. ఓకే ట్రాన్స్ హిమాలయాస్, మిడిల్ హిమాలయాస్, అవుటర్ హిమాలయాస్ ఓకే ఇట్లా ఉంటాయి, గ్రేటర్ హిమాలయాస్, ఇట్లా రకరకాల సెక్షన్స్ ఉంటాయి. ఓకే సో ఇక్కడ ఉన్న ముఖ్యమైన పీక్స్ ఏంటి, టాప్ 10 పీక్స్ ఏంటి, ఇక్కడ ఉన్న ముఖ్యమైన గ్లేషియర్స్ ఏంటి, హిమని నదాలు, ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమైన పాసెస్ ఏంటి, ఓకే షిమ్లా పాస్, ఓకే షిప్కిలా పాస్, ఇట్లా రకరకాల పాసెస్ ఉంటాయి. ఓకే వీటి గురించి కూడా మనం చూస్తాం అనమాట. సో కంప్లీట్ హిమాలయాస్ ఎట్లా ఫామ్ అయిన దగ్గర నుంచి వెళ్ళి కంప్లీట్ డిస్క్రిప్షన్, ఎందుకంటే జాగ్రఫీ ఈజ్ ఆల్ అబౌట్ గివింగ్ ద డిస్క్రిప్షన్.
అర్థమవుతుందా? సో దీని గురించి చూస్తాం. సెకండ్ ఏంటంటే మనం చూడాల్సింది, we will see this particular, okay, the what you call the northern plains of India. సెకండ్ ఏంటంటే నార్థన్ ప్లేన్స్ ఆఫ్ ఇండియా. సెకండ్ మేజర్ ఫిజియోగ్రాఫిక్ డివిజన్ ఏంటంటే నార్థన్ ప్లేన్స్ ఆఫ్ ఇండియా. ఇది నేను రఫ్గా చెప్తున్నా, సో డీప్గా వెళ్తే మాత్రం చాలా చాలా డెప్త్ ఉంటుంది ఇందులో మళ్ళీ. ఓకే, నార్థన్ ప్లేన్స్ ఆఫ్ ఇండియా. సో ఇదంతా కూడా మనకు నార్థన్ ప్లేన్స్ ఆఫ్ ఇండియా అండి, ఇదంతా కూడా నార్థన్ ప్లేన్స్ ఆఫ్ ఇండియా. సో ఇది ఎట్లా ఫామ్ అయింది? గంగా రివర్, ఓకే, ఇండస్ రివర్, సట్లూజ్ రివర్, బ్రహ్మపుత్ర రివర్, ఇవన్నీ కలిసి ఈ నార్థన్ ప్లేన్స్ ఆఫ్ ఇండియా అని ఫామ్ చేసినాయి. మళ్ళీ ఇక్కడ రీజనల్ డివిజన్ ఉంటుంది. రీజనల్ డివిజన్ అంటే ఏంది? రీజనల్ వైజ్గా డివైడ్ చేయడం. పంజాబ్ ప్లేన్స్, గంగా ప్లేన్స్, అస్సాం ప్లేన్స్. పంజాబ్ ప్లేన్స్ ఏమో సట్లూజ్ రివర్, గంగా ప్లేన్స్ ఏమో యమునా గంగా, అస్సాం ప్లేన్స్ ఏమో బ్రహ్మపుత్ర. సో అవి ఎట్లా ఫామ్ అయినాయి? ప్లేన్ ఏరియా అంటే ఏంది? ఒక ప్లేన్ ఏరియా ఫామ్ అవ్వాలంటే ఏ ప్రాసెస్ ఉంటుంది? ఇలా రకరకాల టర్మినాలజీ వస్తుంది. ఖద్దర్ ప్లేన్స్, బంగర్ ప్లేన్స్, తెరాయ్ రీజియన్, ఇట్లా ఎక్కడెక్కడైతే టర్మినాలజీ ఇంపార్టెంట్ టర్మినాలజీ ఉంటుందో అదంతా కూడా మనం డిస్కస్ చేస్తాం. తర్వాత ఏంటంటే డెజర్ట్స్. తర్వాత ఏంటంటే ద థార్ డెజర్ట్ ఆఫ్ ఇండియా. థార్ డెజర్ట్ ఆఫ్ ఇండియా, ఇండియాలో ఉన్నటువంటి ముఖ్యమైన డెజర్ట్ ఒక డెజర్ట్ ఏంటంటే థార్ డెజర్ట్ ఆఫ్ ఇండియా. ఇది కూడా ఒక మేజర్ ఫిజియోగ్రాఫిక్ డివిజన్. అసలు థార్ డెజర్ట్ ఎట్లా ఫామ్ అయింది? అసలు డెజర్ట్ ఉండు ఏంది? అది అక్కడనే ఎందుకు ఉండాలి? అది తెలంగాణలో ఎందుకు ఉండొద్దు? అది హిమాలయాస్లో ఎందుకు ఉండొద్దు? ఆడ ఫామ్ అవడానికి రీజన్ ఏంది? ఓకే రైట్. సో అక్కడ పక్కనే థార్ డెజర్ట్ పక్కనే మనకు ఆరవల్లీస్ ఉంటాయి, అవి కూడా ఇప్పుడు న్యూస్లో ఉన్నాయి. సో ఆరవల్లీస్ ఏంటి? సో ఇవన్నీ కూడా మనం చూడాల్సి ఉంటుంది. ఆ థార్ డెజర్ట్ చుట్టుపక్కల ఏమేమి ఉంది అనేది కూడా ఎక్కడెక్కడ రాష్ట్రాలలో ఉంది, అక్కడ ఏమన్నా, ఓకే, థార్ డెజర్ట్ ఎలా ఫామ్ అయింది, ఆ శాండ్లో ఉన్నటువంటి రకరకాల శాండ్ స్ట్రక్చర్స్ ఏంటి, శాండ్ డ్యూన్స్ అంటాం, సీప్స్ అంటాం, ఇట్లా చాలా టర్మినాలజీ వస్తుంది అబ్బా. నేను చెప్తున్నా కదా, చాలామంది 99% మీరు ఎవ్వరు కూడా సో ఈ జాగ్రఫీ టర్మినాలజీ, ఒకవేళ మీరు బీఎస్సీ జాగ్రఫీ అట్లయితే ఓకే, లేదంటే కొత్త టర్మ్స్ ఉంటాయి, ఈ టర్మ్స్ ఏంది అనేది అదొక తలకాయ నొప్పి ఉంటుంది ఫస్ట్ టైం చదువుకునేటోళ్ళకు. సో మీరు ఏం వరీ అవ్వాల్సిన అవసరం లేదు, సింపుల్గా మనం డీల్ చేద్దాం అంతే. సింప్లిసిటీ ఈజ్ ఇంపార్టెంట్. వై? బికాస్ జాగ్రఫీ అనేది ఒక రీసెర్చ్ సబ్జెక్ట్. సో ఎప్పుడైనా రీసెర్చ్ సబ్జెక్ట్లో ప్రాబ్లం ఏంటంటే అందరు రీసెర్చ్ చేయడం వల్ల ఎక్కువ టర్మ్స్ అందులో ఉంటాయి. ఓకే, గెటింగ్ థింగ్స్. సో డెక్కన్ ట్రాప్స్ ఇస్ జియోలాజికల్ రాక్ సిస్టమ్. మరి ట్రాప్స్ అంటే ఏంది? ట్రాప్స్ అనేది ఒక స్వీడిష్ వర్డ్, స్వీడన్ దేశం వాళ్ళు యూజ్ చేసిన వర్డ్. స్వీడన్కి చెందిన జియాలజిస్టు డెక్కన్ జియాలజికల్ రాక్ సిస్టమ్ మీద అధ్యయనం చేసిళ్ళు. సో వాళ్ళు ట్రాప్స్ అని పేరు పెట్టిళ్ళు. ట్రాప్స్ అంటే ఏంటంటే స్టెప్స్. ఇప్పుడు మెట్లు ఎట్లుంటాయి, మెట్లు ఇట్లా లేయర్ బై లేయర్, లేయర్ బై లేయర్, లేయర్ బై లేయర్ ఉంటుంది. సో డెక్కన్ స్టెప్స్ అనొచ్చు, కానీ డెక్కన్ ట్రాప్స్. వై? బికాస్ ఇన్ స్వీడన్ లాంగ్వేజ్ స్టెప్స్ ఆర్ నథింగ్ బట్ ట్రాప్. అర్థమవుతుందా? సో అట్లా అనమాట. సో యూ నీడ్ నాట్ వరీ అబౌట్ దట్, ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఓకే, డోంట్ వరీ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. థార్ డెజర్ట్స్. ఆ తర్వాత మనం చూడాల్సింది ఏంటంటే ద నార్త్ ఈస్ట్ హిల్స్. ద నార్త్ ఈస్ట్ హిల్స్ ఏవైతే ఉంటాయో ఈ నార్త్ ఈస్ట్ హిల్స్ ఏంటి? ఓకే, సింపుల్, ఇది అన్నిట్లో ఇదే సింపుల్. నార్త్ ఈస్ట్ హిల్స్ ఏంటి? మిష్మి హిల్స్, మీరీ హిల్స్, నాగా హిల్స్, ఓకే, పట్కాయ్బమ్ హిల్స్, ఓకే, లుషాయ్ హిల్స్, మీజో హిల్స్, ఇట్లా రకరకాల హిల్స్ ఉంటాయి. అస్సాం హిల్స్, ఓకే, డాఫ్లా హిల్స్ అని ఉంటాయి. ఈ హిల్స్ ఏంది? ఈ హిల్స్ హిమాలయాస్ ఫామ్ అయ్యేటప్పుడే ఈ హిల్స్ కూడా ఫామ్ అయినాయి. సో వీటి యొక్క ప్రాముఖ్యత ఏంటి? ఇక్కడ ఉన్న క్లైమేట్ ఏంటి? ఇక్కడ ఉన్న వాతావరణ పరిస్థితులు ఏంటి? ఇక్కడ రెయిన్ఫాల్ ఎంతవరకు ఉంటుంది, మనకు మినరల్స్ ఏమైనా ఉన్నాయా, అంతే, డిస్క్రిప్షన్ అంతే. దట్స్ ఇట్. ఓకే, ఆర్ గెటింగ్ ద థింగ్స్ హియర్? ఓకే, జస్ట్ అర్థం చేసుకోవడం. తర్వాత ఏంటంటే కోస్టల్ ప్లేన్స్ ఆఫ్ ఇండియా. తర్వాత ఏంటంటే కోస్టల్ ప్లేన్స్ ఆఫ్ ఇండియా. కోస్టల్ ప్లేన్స్ ఆఫ్ ఇండియా. మళ్ళీ ఈ కోస్టల్ ప్లేన్స్ ఆఫ్ ఇండియాలో మనం ఏం చేస్తామంటే వెస్టర్న్ కోస్టల్ ప్లేన్స్, ఈస్టర్న్ కోస్టల్ ప్లేన్స్. వెస్టర్న్ కోస్టల్ ప్లేన్స్, ఈస్టర్న్ కోస్టల్ ప్లేన్స్ని చూస్తాం. వెస్టర్న్ కోస్టల్ ప్లేన్స్ని, ఈస్టర్న్ కోస్టల్ ప్లేన్స్ని చూస్తాం. ఈస్టర్న్ కోస్టల్ ప్లేన్స్ని చూస్తాం అనమాట. రఫ్ ఐడియా మీకు ఇచ్చేది మొత్తం సబ్జెక్ట్ సంబంధించిన రఫ్ ఐడియా ఐఎమ్ గివింగ్. ఈస్టర్న్ కోస్టల్ ప్లేన్స్ని మనం చూస్తాం. ఇక్కడ డయాగ్రామ్లో మీరు చూసినట్టయితే ఈస్టర్న్ కోస్టల్ ప్లేన్స్ ఇంకొంచెం పెద్దగా డ్రా చేసిన ఇక్కడ థిక్నెస్. ఎందుకంటే ఈస్టర్న్ కోస్టల్ ప్లేన్స్ ఆర్ మచ్ వైడర్. ఓకే, సో మీ ఇక్కడ సముద్ర తీరం నుంచి వెళ్ళి 200 కిలోమీటర్ల వరకు కూడా మనకు ఈస్టర్న్ కోస్టల్ ప్లేన్స్ ఉన్నాయి. సో అదంతా ఏంటి? ప్లేన్ ఏరియా. సో అది ప్లేన్ ఏరియా అవ్వడం వల్ల ఏమవుతుంది, అక్కడ ఈజీగా మీరు సిటీస్ కావాలంటే సిటీస్ కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. ఓకే, విలేజెస్ కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు, అగ్రికల్చర్ చేసుకోవచ్చు, పోర్ట్స్ కూడా కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్స్ కావచ్చు, రైల్వేస్ కావచ్చు, ఓకే, ఇట్లాంటివి ఓకే మీరు కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. టెలిఫోన్ లైన్లు కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఇంటర్నల్ కెనాల్ సిస్టమ్స్ కూడా మీరు ఈజీగా కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. సో అట్లా మనకు ఆంధ్రప్రదేశ్ కోస్టల్ ప్లేన్ అనేది పెద్ద వైడ్గా ఉంటుంది అనమాట. ఇటు ఎందుకు లేదు అని అంటే నేను అది చెప్పేటప్పుడు చెప్తాను మేడం, ఓకేనా. సో ఇటు ఎందుకు లేదు, అటే ఎందుకు ఉంది అనేది నేను చెప్తా. ఓకే, సో దెర్ ఈస్ అ రీజన్ ఫర్ దట్. రీజన్ ఏంటంటే ఇటు సైడ్ ఈ పీఠభూమి అంతా కూడా ఇటు సైడ్ వెస్టర్న్ కోస్టల్ ప్లేన్ అంతా కూడా కిందికి పోతుంది అనమాట, ఇట్లా సముద్రంలో.
వేరే అది ఇక్కడ ఇటు సైడు సముద్రం నుంచి ఇట్లా పైకి వస్తుంది, అప్ వెల్లింగ్. ఓకే, సో టర్మ్స్ ఏంటంటే ఇది డౌన్ ర్యాపింగ్ ఏరియా అని పిలుస్తాం. కిందికి వెళ్తుంది సముద్రంలో. సో కిందికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, అదంతా కూడా నీకు సో ఇది ఉంది, ఇది కిందికి వెళ్తుంది ఇట్లా. ఓకే, అప్ ర్యాపింగ్ అంటే ఏంటి, ఇట్లా పైకి వస్తుంది ఇదంతా కూడా సముద్రం నుంచి వెళ్ళి పైకి వచ్చినప్పుడు ఈ ల్యాండ్ ఇది రెండు కలిసిపోయినాయి. ఓకే, అప్ ర్యాపింగ్ జరుగుతుంది ఇక్కడ. సో అందు గురించి అప్ ర్యాపింగ్ ఆఫ్ ద ల్యాండ్, డౌన్ ర్యాపింగ్ ఆఫ్ ద ల్యాండ్స్ ఓకే అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ నీకు ఇక్కడ దేశానికి సంబంధించిన ల్యాండ్ అండ్ సముద్రంలో సంబంధించిన ల్యాండ్ నీకు ఇక్కడ కలిసి వచ్చింది. అట్లనే అక్కడ వాళ్ళకు పెద్ద పెద్ద సిటీస్ ఉంటాయి, మీకు విజయవాడ కావచ్చు, విశాఖపట్నం కావచ్చు, ఓకే, శ్రీకాకుళం, విజయనగరం డిస్ట్రిక్ట్స్ మేజర్ సెక్షన్, ఓకే రైట్, గుంటూరు కావచ్చు, నెల్లూరు సముద్రం ఉంటుంది, మొత్తం పెద్ద సిటీ నెల్లూరు, ప్రకాశం. ఓకే, నెల్లూరు ఇక మనకు సముద్రానికి దగ్గరుండి క్లియర్గా కనిపిస్తుంది నేషనల్ హైవే మీదకి వెళ్ళిపోయినప్పుడు. చాలా పెద్ద సిటీ ఉంటుంది. తర్వాత మీకు ఈస్టర్న్ ఘాట్స్ వస్తాయి. అయితే ఇక్కడ వెస్టర్న్ కోస్టల్ ప్లేన్ ఏంటంటే సమస్య ఏంటంటే ఇది నేరో ఉంటుంది. సో నేరో ఉండడం వల్ల ఏంటంటే మీకు ఎక్కువ సిటీస్ కూడా ఇక్కడ కనిపించాయి. కొచ్చి ఒకటి ఉంటుంది, ఇంకా కొన్ని సిటీస్ ఉంటాయి అంతే. ఇది ఎక్కడ సముద్రం ఉంటుంది, కొంతనే మనకు ప్లేన్ ఏరియా ఉంటుంది. ఆ తర్వాత డైరెక్ట్గా మనకు వెస్టర్న్ ఘాట్స్ కనిపిస్తాయి. డైరెక్ట్ ఇక్కడ మనకు వెస్టర్న్ ఘాట్స్ కనిపిస్తాయి, ఎక్కువ గ్యాప్ ఉండదు ఇక. అర్థమవుతుందా? సో వెస్టర్న్ కోస్టల్ ప్లేన్స్, ఈస్టర్న్ కోస్టల్ ప్లేన్స్ ఇక్కడ చదువుతాం. దాంతోపాటు ఇక్కడ మీరు ఒక చిన్న నోట్ పాయింట్ రాసుకోండి. ఇక్కడ మీరు ఇది గుర్తు చేయాల్సిన బాధ్యత మీదే యాక్చువల్లీ. సో నాకు ఇది ఓకే రైట్. సో కోస్టల్ ప్లేన్స్ చూసినప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ మీరు ఇక్కడ బ్లూ ఫ్లాగ్ బీచెస్ కూడా చూడాలి. ఈ బ్లూ ఫ్లాగ్ బీచెస్ అంటే ఏంటి అనే కాన్సెప్ట్ కూడా మీరు చూడాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడనే చూడాలి అయిపోతుంది ఇక, మళ్ళీ దానికి సపరేట్గా కావాల్సిన అవసరం లేదు. సో అట్లనే మీకు మ్యాంగ్రూవ్స్ ఏంటి, ఇక్కడ కోస్టల్ ప్లేన్స్లో ఉన్నటువంటి మ్యాంగ్రూవ్స్, ఓకే, మ్యాంగ్రూవ్ ఎకోసిస్టమ్స్, మ్యాంగ్రూవ్స్, ఓకే, అది కూడా చూడాలి. అట్లే కోరల్ రీఫ్స్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ అనేది కూడా మీరు చూడాలి. ఓకే రైట్, దట్స్ ఇట్. మళ్ళీ ఇక్కడ రీజనల్ డివిజన్ కూడా ఉంటుంది. రీజనల్ డివిజన్ అంటే గుజరాత్ కోస్టల్ ప్లేన్స్ని మనం తీసుకుంటాం. గుజరాత్ కోస్టల్ ప్లేన్స్ని తీసుకొని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. సో అట్లనే గుజరాత్ కోస్టల్ ప్లేన్ తర్వాత మనం ఓకే ది మహారాష్ట్ర కోస్టల్ ప్లేన్స్ని, సో ఓకే గోవా, కర్ణాటక, కేరళ, ఇట్లా ఒక్కొక్క రాష్ట్రానికి సంబంధించిన కోస్టల్ ప్లేన్స్ని కూడా మనం చూడాల్సి ఉంటుంది. రీజనల్ డివిజన్ ఆఫ్ కోస్టల్ ప్లేన్స్ ఆఫ్ ఇండియా. దెన్ ఆఫ్టర్ దిస్ నెక్స్ట్ టాపిక్ ఓకే ఏదైతే ఉంటుందో, సో ఇది ఐలాండ్స్ ఆఫ్ ఇండియా గురించి కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. మరి ఇక్కడ ఐలాండ్స్ ఆఫ్ ఇండియా అంటే ఏంటి అంటే రెండు ఐలాండ్ గ్రూప్స్ ఉన్నాయి మనకు. ఒకటేమో లక్షద్వీప్, ఇంకొకటేమో లక్షద్వీప్ ఐలాండ్స్, ఇంకొకటేమో అండమాన్ నికోబార్ ఐలాండ్స్. వీటి గురించి కంప్లీట్గా చూడాలి, ఏదో చిన్నగా చూడడం కాదు, కంప్లీట్ అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ చూడాలి మనం. అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ అనేది చేపడుతుంది. సో చాలా కాంట్రవర్షియల్ ప్రాజెక్ట్. ఇక్కడ ఈ గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ ఏంటి అనేది కూడా మనం చూడాలి. అసలు గ్రేట్ నికోబార్ యొక్క ప్రాముఖ్యత, గ్రేట్ నికోబార్ ఐలాండ్ ప్రాముఖ్యత ఏంటి అనేది కూడా మనం చూడాల్సి ఉంటుంది. పెద్ద ఆర్టికల్స్, న్యూస్ పేపర్ డిస్కషన్స్ చాలా జరిగినాయి గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ మీద. సో అది ఏంటి ఎగ్జాక్ట్లీ అనేది మనం చూడాలి. ఓకే రైట్. సో ఇది ఓకే ఐలాండ్స్ ఆఫ్ ఇండియా. ఆ తర్వాత మనం చూడాల్సింది ఏంటంటే డెక్కన్ ప్లాట్యూ, డెక్కన్ పీఠభూమిని ఇన్డెప్త్గా చూడాల్సి ఉంటుంది. డెక్కన్ పీఠభూమిని ఇన్డెప్త్గా చూడాలంటే ఇక్కడ మీరు చూడండి, మనకు డెక్కన్ పీఠభూమి ఇదంతా. సో ఇక్కడ నేను రెడ్ కలర్తో మళ్ళీ ఒకసారి హైలైట్ చేస్తూ చూడండి, ఇదంతా డెక్కన్ పీఠభూమి, ఇదంతా కూడా డెక్కన్ పీఠభూమి అన్నమాట. డెక్కన్ పీఠభూమి కిందకి వస్తుంది ఈ రెడ్ కలర్. ఓకే, ఇదంతా కూడా ఈ డెక్కన్ పీఠభూమి కనుక మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఓకే, సో ఇది ఇట్లా ఈ షేప్లో ఉంటుంది. డెక్కన్ పీఠభూమి కనుక మీరు చూసినట్టయితే ఇట్లా ఇన్వర్టెడ్ ట్రయాంగిల్ షేప్లో మీకు ఇట్లా కనిపిస్తుంది. అండ్ దీని చుట్టూ కూడా మీకు ఓకే హిల్స్ ఉంటాయి అన్నమాట. సో ఏంది అవి అని అంటే డెక్కన్ పీఠభూమి గురించి మనం చూసినప్పుడు ఇక్కడ మనం చూడాల్సిన అంశాలు ఏంటంటే వెస్టర్న్ ఘాట్స్ గురించి కూడా మనం చదువుకోవాలి. వెస్టర్న్ ఘాట్స్ బౌండరీస్ కిందికి వస్తాయి కాబట్టి వెస్టర్న్ ఘాట్స్ పశ్చిమ కనుమలు ఏమైతే ఉంటాయో, పశ్చిమ కనుమలు అంటాం కదా, వాటి గురించి మనం చదువుకోవాలి. వెస్టర్న్ ఘాట్స్ ఏంది, వెస్టర్న్ ఘాట్స్ ఎట్లా ఫామ్ అయినాయి, ఎప్పుడు ఫామ్ అయినాయి, ఓకే, సో హైట్ ఎంత ఉంటుంది, హైయెస్ట్ పీక్ ఏంది, బేసిక్ ఇన్ఫర్మేషనే మళ్ళీ గుర్తుపెట్టుకోండి రైట్. మొత్తం ఏరియా ఎంత ఉంటుంది, 1,40,000 స్క్వేర్ కిలోమీటర్స్ ఎంత ఉంటుంది అట్లా. సో తర్వాత డెక్కన్ పీఠభూమికి ఇటు సైడ్ కనుక మీరు తీసుకున్నట్టయితే ఇక్కడ ఈస్టర్న్ ఘాట్స్ ఉంటాయి. ఓకే, తూర్పు కనుమలు ఈస్టర్న్ ఘాట్స్ అనేవి ఉంటాయి. ఈ ఈస్టర్న్ ఘాట్స్ ఏంది, ఈస్టర్న్ ఘాట్స్ ఎట్లా ఫామ్ అయినాయి, అసలు వెస్టర్న్ ఘాట్స్లో ఈస్టర్న్ ఘాట్స్లో ఏది ఓకే పాతది, ఓల్డెస్ట్, ఏది కొత్తగా ఫామ్ అయింది అంటే ఈస్టర్న్ ఘాట్స్ ఈజ్ ఓల్డర్ దెన్ హిమాలయాస్. ఓకే రైట్. సో అది ఏ టైప్ ఆఫ్ మౌంటైన్
ఓకే ఎందుకు ఫామ్ అయింది, అక్కడ ఉన్న రాక్స్ ఏంది, మినరల్స్ ఏంది అన్నీ కూడా మనం చూడాలి. సో అట్లనే ఇక్కడ మీరు చూసినట్టయితే వింధ్యాస్ అండ్ సత్పురాస్ ఉంటాయి. ఈ వింధ్యాస్ ఎట్లా ఫామ్ అయినాయి, సత్పురాస్ ఎట్లా ఫామ్ అయినాయి, ఎప్పుడు ఫామ్ అయినాయి, హైయెస్ట్ పీక్ ఏంది, మళ్ళీ అక్కడ చిన్న చిన్న హిల్స్ కూడా ఉంటాయి, అవి ఏంటి అనేది చదవాలి. ఓకే రైట్. సో మొత్తం డెక్కన్ ప్లాట్యూ గురించి ఏమంటారు, డెక్కన్ ప్లాట్యూని భారతదేశంలో అత్యంత ఓల్డెస్ట్ ఫిజియోగ్రాఫిక్ డివిజన్ ఏంటిది అని అడుగుతాడు. డెక్కన్ ప్లాట్యూ భారతదేశంలో అత్యంత రీసెంట్గా ఫామ్ అయిన ఫిజియోగ్రాఫిక్ డివిజన్, న్యూయెస్ట్ ఫిజియోగ్రాఫిక్ డివిజన్ ఏంది అని అంటాడు, నార్థన్ ప్లేన్స్ ఆఫ్ ఇండియా. అతిపెద్ద ఫిజియోగ్రాఫిక్ డివిజన్ ఏంది అని అంటాడు, అగైన్ డెక్కన్ ప్లాట్యూ. మినరల్ రిసోర్సెస్ ఎక్కువగా ఉన్న ఫిజియోగ్రాఫిక్ డివిజన్ ఏంది అని అంటాడు, డెక్కన్ ప్లాట్యూ. ఓకే, ఏ రాష్ట్రంలో మీకు 2-3 ఫిజియోగ్రాఫిక్ డివిజన్స్ కలుస్తాయి అనేది కూడా క్వశ్చన్. ఓకే, సో వెస్ట్ బెంగాల్ ఉంది. వెస్ట్ బెంగాల్లో మనకి ఏం జరుగుతుందంటే నార్థన్ ప్లేన్స్, హిమాలయాస్, డార్జిలింగ్ హిల్స్, నార్త్ ఈస్టర్న్ హిల్స్, కోస్టల్ ప్లేన్స్, ఈ 4 కలుస్తాయి వెస్ట్ బెంగాల్లో. డార్జిలింగ్ హిల్స్, ఓకే, హిమాలయాస్ కిందకి వస్తుంది, నార్త్ ఈస్టర్న్ హిల్స్, కోస్టల్ ప్లేన్స్, సుందర్బన్ డెల్టా, అట్లనే నార్థన్ ప్లేన్స్. ఇవి అన్నీ కలవడం వల్ల ఏ స్టేట్లో ఈ 4 కలుస్తాయి అని క్వశ్చన్ అడిగాడు. ఓకే, సో అట్లా మీరు ఇవన్నీ కూడా చదవాల్సి ఉంటుంది. ఇది చాలా పెద్ద చాప్టర్, ఇది మీరు ఓపికగా చదవాలి. సో గుర్తుపెట్టుకోండి. సో ఎక్కడైతే ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఉంటుందో ఆ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ నేను క్లాస్లో అంతా రాపించుకుంటూ ఉండను, మీకు చూపెడతా అది ఏంటి అని చూపెట్టి, ఓకే, ఆ ఫైల్ చూపెట్టి మీరు ఎట్లా చదవాలి అనేది చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హిమాలయాస్ ఉన్నదబ్బా, హిమాలయాస్లో గ్లేషియర్స్ అంటే హిమానీ నదాలు ఉంటాయి కదా, ఆ గ్లేషియర్స్ సంబంధించి చాలా గ్లేషియర్స్ ఉంటాయి. హిమాలయాస్లో 10,000 గ్లేషియర్లు ఉన్నాయి. 10,000 గ్లేషియర్లను అన్ని చదువుతాను చదవ. సో ఏదైతే గ్లేషియర్ నుంచి వెళ్ళి ముఖ్యమైన రివర్స్ వస్తున్నాయో ఆ గ్లేషియర్స్ చదువుకోవాలి, అవి ఎక్కడ ఉన్నాయి, ఏంది, వాళ్ళకి వచ్చే రివర్ ఏంది, అంతే. కొన్ని 100 పీక్స్ ఉన్నాయి హిమాలయాస్లో, కానీ టాప్ 20 పీక్స్ ఏంది, హయ్యెస్ట్ మౌంట్ ఎవరెస్ట్. ఎందుకు మెల్ట్ అవ్వట్లేదు చెప్పండి, ఎత్తుగా ఉన్నది కాబట్టి, ఎత్తైన ప్రదేశంలో ఉన్నది కాబట్టి మెల్ట్ అవ్వట్లేదు. మరి ఏంది లాజిక్ అని అంటే, లాజిక్ ఏంది అంటే టెంపరేచర్ ఇన్వర్షన్ ఫినామినా. టెంపరేచర్ ఇన్వర్షన్ ఫినామినా ఏం చెప్తుందంటే, ఇది భూమి, ఓకే, సో భూమి మీద నుంచి వెళ్ళి, ఇది భూమి సర్ఫేస్, ఇక్కడ నుంచి వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక పవర్, సూపర్మ్యాన్ పవర్ లెక్క ఇస్తే మీరు ఇట్లా పైకి పోతున్నారు అనుకోండి. ఓకే, మీరు భూమిపై నుంచి ఒక 165 మీటర్స్ పైకి వెళ్ళి అనుకో, ఆటోమేటిక్గా టెంపరేచర్ 1 డిగ్రీ తగ్గిపోతుంది. ఓకే, 1 డిగ్రీ సెంటిగ్రేడ్ టెంపరేచర్ తగ్గిపోతుంది. ప్రతి 165 మీటర్స్కి 1 డిగ్రీ తగ్గిపోతూ ఉంటుంది. హిమాలయాస్ 8,000 మీటర్స్ ఉన్నది. సో అప్పుడు ఏమవుతుంది, టెంపరేచర్ తగ్గిపోతుంది. టెంపరేచర్ తగ్గిపోవడం వల్ల హిమానీ నదాలు ఫామ్ అవుతాయి, వర్షం పడుతుంది, వర్షం స్నోలో అట్లనే ఉంటుంది. ఐ థింక్ యూ గోట్ ఇట్. ఇప్పుడు అర్థమైందా మేడం? సో అట్లా అనమాట. ఓకే, సో అందు గురించి అని ఇట్లా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసినట్టయితే కిలిమంజారో, మౌంట్ కిలిమంజారో ఆఫ్రికా, ఇది భూమధ్య రేఖ మీద ఉంటుంది కరెక్ట్. కానీ కిలిమంజారో పైకి పోతే స్నో ఉంటుంది మీకు. సో అందరు సర్ప్రైజ్, అరే ఇది ఈ భూమధ్య రేఖ మీద ఉన్నది, ఎక్కువ సన్ టెంపరేచర్, హై టెంపరేచర్ ఇక్కడనే ఉంటుంది, మళ్ళీ పైన ఎందుకు ఐస్ ఉన్నదంటే ఇట్స్ బికాస్ ఆఫ్ టెంపరేచర్ ఇన్వర్షన్. ఓకే, సో అట్లా అనమాట. దాన్ని టెంపరేచర్ ఇన్వర్షన్ ఫినామినా అని అంటాం. దీన్నే మనం సారీ, ఓకే, సో ఇదంతా మనకు అవసరం లేదు, బట్ రఫ్గా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఓకే, రఫ్గా గుర్తుపెట్టుకోండి. సారీ, ఇట్ ఈస్ నార్మల్ ల్యాప్స్ రేట్. నార్మల్ ల్యాప్స్ రేట్ అని అంటాం, నార్మల్ ల్యాప్స్ రేట్ ఫినామినా. సో దీనికి ఆపోజిటే టెంపరేచర్ ఇన్వర్షన్. అది ఇవాళనే క్లాస్ అయింది, అందుకే నేను అది సారీ, ఇట్ ఈస్ నార్మల్ ల్యాప్స్ రేట్ ఫినామినా, దీని ఆపోజిట్ టెంపరేచర్ ఇన్వర్షన్. ఓకే, సో అట్లా. ఓకే రైట్. సో నార్మల్ ల్యాప్స్ రేట్ ఫినామినా ఏం చెప్తుంది, భూమి మీద నుంచి మీరు 165 మీటర్స్ పైకి వెళ్ళే కొద్దీ టెంపరేచర్ తగ్గుతుంది. అందుకే హిమాలయాస్లో హిమానీ నదాలు ఉంటాయి. సో అట్లా స్నో క్యాప్డ్ మౌంటైన్స్ ఉంటాయి అనే పదాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. మేడం అడిగే వాటికి ఐ టోల్డ్ యూ. ఓకే, సో ఇది చాలా పెద్ద చాప్టర్, ఇంపార్టెంట్ చాప్టర్, ఇది మీరు చదువుతారు ఇక్కడ మనకు. రైట్, ఓకే, అండర్స్టాండ్ దిస్. ఓకే, వెరీ క్లియర్లీ. ఈజ్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఇది మన సెకండ్ చాప్టర్ అబ్బా, ఇది మన సెకండ్ చాప్టర్. సో ఇది ఏంటంటే, ఈ క్లాస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే టు మేక్ యూ అండర్స్టాండ్ అసలు మనం ఏం చదువుతాం ఇక్కడ అని ఓకే చర్చించడమే ఈ యొక్క క్లాస్. రేపు మనం టాపిక్ తీసుకొని మళ్ళీ అందులోకి వెళ్ళిపోతాం, ఆ టాపిక్ తీసుకుంటాం, మళ్ళీ అందులోకి వెళ్ళిపోయి అవన్నీ కూడా మనం డిస్కస్ చేయడం ఓకే జరుగుతుందన్నమాట. ఈజ్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? రైట్,
ఓకే రైట్. సో అర్థమైందా, చాలా పెద్ద చాప్టర్. సో ఇక్కడ గ్లేషియర్స్ ఉంటాయి, హ్యాండ్ అవుట్ ఇస్తా. పాసెస్, హిమాలయన్ పాసెస్ ఉంటాయి. పాసెస్ అంటే ఏంది? పాసెస్ అంటే ఇట్లా ఒక మౌంటైన్ ఉంది, ఇంకొక మౌంటైన్ ఉంది, ఈ మధ్యలో దారే పాస్. దీన్ని కాల్ అని కూడా అంటాం, కాల్. కాల్ అంటాం, కాల్, సిఓఎల్. ఓకే రైట్. సో ఓకే, సో పాసెస్ ఆర్ కాల్స్. ఆ లిస్ట్ కూడా ఉంటుంది, చాలా పెద్ద లిస్ట్ ఉంటుంది, ఐ విల్ గివ్. అట్లా పీక్స్, ఇంపార్టెంట్ పీక్స్, మౌంట్ ఎవరెస్ట్, అన్నపూర్ణ, ఓకే, కాంచనజంగా, మకాలు, మంచాలు, ఇట్లా అవన్నీ ఉంటాయి, చాలా ఉంటాయి. ఓకే, సో అట్లాంటివి మీరు చదువుకోవాల్సిన హ్యాండ్ అవుట్ ఇస్తా, మీరు వాళ్ళకి వెళ్ళి చదువుకోండి. సో మిగతా అంతా కూడా ఐ విల్ టెల్ యూ, మ్యాక్సిమం ఐ విల్ టెల్ యూ. ఓకే, మెయిన్స్కి సంబంధించి కూడా విల్ డిస్కస్. దిస్ ఇస్ చాప్టర్ నెంబర్ 2. చాప్టర్ నెంబర్ 3. సో ఇదేంటంటే వెరీ సింపుల్, సాయిల్స్ ఆఫ్ ఇండియా. సో ఇక్కడికి వచ్చేసరికి మీకు ఈ చాప్టర్కి వచ్చేసరికి కొంచెం ఊపిరి పీల్చుకున్నట్టు ఉంటుంది, ఎందుకంటే ఈజీగా ఉన్నది కదా అనిపిస్తుంది. సాయిల్స్, ఓకే రైట్. ఇది ఏంటంటే సింపుల్గా చూడండి, సింపుల్గా అర్థం చేసుకోండి. ఇప్పుడు చూడు, అసలు ఇది ఎందుకు ఇక్కడ మనం ఏం చదువుతాం చూడండి. ఫస్ట్ 2 టాపిక్స్ నేను టేకప్ చేస్తాను. ఒకటి ఏంటంటే ఫార్మేషన్ ఆఫ్ సాయిల్. అసలు సాయిల్స్ ఎలా ఫామ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్లాక్ సాయిల్, డెక్కన్, ఓకే, తెలంగాణలో బ్లాక్ సాయిల్ ఈజ్ ఇంపార్టెంట్. అసలు ఈ బ్లాక్ సాయిల్ ఎట్లా ఫామ్ అయింది, ఫార్మేషన్ ఆఫ్ సాయిల్స్ విల్ డిస్కస్. తర్వాత ఏంటంటే సాయిల్ హారిజన్, ఇది ఒక కాన్సెప్ట్ ఉంది. ఆర్ సాయిల్ ప్రొఫైల్, వీడికి వెళ్ళి క్వశ్చన్ అడగచ్చు. ఇక్కడికి వెళ్ళి క్వశ్చన్ అడిగితే మాత్రం కష్టమే కాదు వేరే వాళ్ళకి, కానీ మనం ఈజీగా చేసుకోవాలి. రైట్. తర్వాత 8 టైప్స్ ఆఫ్ సాయిల్స్ ఇన్ ఇండియా. ఇది మన క్వశ్చన్స్ అడిగేది 8 టైప్స్ ఆఫ్ ఒకేది సాయిల్స్ ఇన్ ఇండియా. ఇది ఎవరు ఇచ్చిల్లు 8 టైప్స్ ఆఫ్ సాయిల్స్ ఇన్ ఇండియా అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ వాళ్ళు ఇచ్చిల్లు అనమాట. ఐసీఏఆర్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్. సో ఇది మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ ఫార్మర్ వెల్ఫేర్ కింద ఉంటుంది. ఇది న్యూఢిల్లీలో ఉంటుంది. వీళ్ళు 8 టైప్స్ ఆఫ్ సాయిల్స్ గురించి, ఓకే, ఇండియాలో 8 మేజర్ టైప్స్ ఆఫ్ సాయిల్స్ ఉన్నాయి అని వీళ్ళు, ఓకే రైట్, దే గివ్ ది కంప్లీట్ ఇన్ఫర్మేషన్. అక్కడికి వెళ్ళి మనం చూసుకుంటాం. సో మనకు అలివెల్ సాయిల్స్, తర్వాత ఓకేది బ్లాక్ సాయిల్స్, అలివెల్ సాయిల్స్, ఓకే, బ్లాక్ సాయిల్స్. ఆ తర్వాత ఏంటంటే రెడ్ అండ్ ఎల్లో సాయిల్స్, ఓకే. సో బేసికలీ రెడ్ సాయిల్స్లో వాటర్ కనుక పడినట్టయితే అవి ఎల్లో కలర్లో వెళ్ళిపోతాయి. లాటరైట్ సాయిల్స్. ఆ తర్వాత మనకు అసిడిక్ అండ్ బేసిక్ సాయిల్స్, ఓకే రైట్, pH అనుగుణంగా అసిడిక్ అండ్ బేసిక్ సాయిల్స్. డెజర్ట్ ఏరియాస్లో ఉన్నటువంటి సాయిల్స్, డెజర్ట్ సాయిల్స్. ఆ తర్వాత మౌంటైన్ అండ్ ఫారెస్ట్ సాయిల్స్ ఆఫ్ ఇండియా. ఆ తర్వాత పీటీ సాయిల్స్, ఆ తర్వాత PEATY. ఇవి ఏంటి అనేది నేను చెప్తా. సో ఆ టైంకి నేను తెలుగులో కూడా పదాలు ఇస్తా, డోంట్ వరీ. ఓకే రైట్. పీటీ సాయిల్స్. మేడం ఇది మొత్తం మనం కాన్సెప్ట్ని డిస్కస్ చేయట్లేదు, జస్ట్ అది ఏంటి, మనం ఏం డిస్కస్ చేస్తున్నాం అనేది చెప్తున్నాను నేను. ఓకే రైట్. సో తెలుగు ఆల్సో ఐ విల్ గివ్, డోంట్ వరీ. తెలుగు ఆల్సో దానికి సంబంధించిన వర్డ్స్ చెప్తా, ఓకేరా. సో ఓకేనా. సో దట్ ఈస్ హౌ ఇట్ ఇస్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ రైట్? జస్ట్ ఐఎమ్ గివింగ్ ఏ ఐడియా. సో సబ్జెక్ట్ మొత్తం నేను చెప్పట్లేదు. సాయిల్స్ ఏమంటాం సాయిల్స్ని తెలుగులో? మరి ల్యాండ్ని ఏమంటాం? భూమి. మరి అర్థనే మీకే లేదు క్లారిటీ, రైట్? మీకే లేదు, ఎందుకంటే మల్టిపుల్ పదాలు ఉన్నాయి ఆడ, రైట్? అంటే మీకే అంటే ఐ మీన్ తెలుగు లాంగ్వేజ్ స్టూడెంట్స్. నేల అనేది అంటే నేల అంటాం కదా, నేలలు. ఓకే, సో ఏంటి ఎటువంటి రకాల నేలలు అనేది ఉంటాయి. ఇజ్ ఇట్ క్లియర్, రైట్? సో ఇసుక కాదు మేడం, ఇసుక అంటే డెజర్ట్ సాయిల్స్, ఇసుక. ఓకే, ఇసుకను మేజర్గా కలిగి ఉన్న సాయిల్. నేలలు రకరకాల నేలలు ఏమున్నాయి, ఈ నేలలు ఎలా ఫామ్ అయినాయి, ఈ నేలల్లో ఎటువంటి లేయర్స్ ఉంటాయి, సాయిల్, ఓకే, హారిజన్, సాయిల్ ప్రొఫైల్ ఆర్ సాయిల్ లేయర్స్. దీనికి ఇంకొకటి ఏంటంటే సాయిల్ లేయర్స్. సో ఓకే, సాయిల్ లేయర్స్ ఏంటి, ఓకే, ఇవి కూడా మీరు చూసుకోండి. 8 టైప్స్ ఆఫ్ సాయిల్స్. 8 అంటే 8 అని నేను చెప్పనవసరం లేదు కదా,
అదైతే మీకు తెలుసు. 8 టైప్స్ ఆఫ్ సాయిల్. అల్యూవియల్ సాయిల్స్ అంటే ఏంది, ఓకే, బ్లాక్, ఓకే, రెడ్, లాటరైట్, ఇవి మనం ఆ సంబంధిత టాపిక్స్ వచ్చినప్పుడు నేను చెప్తా అవి ఏంటి అనేది. ఓకే రైట్.